హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో లంచ్ అండి ఇది. నేను మొదట లంచ్ చూపిస్తున్నాను. వేడి వేడి పప్పు, తర్వాత బంగాళదుంప వేపుడు. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మనకి దీన్ని చారు, కట్టు చారు అంటారండి. ఇది తింటే మనకి ఎలాంటి జలుబు దగ్గు కానీ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు 4 వేసుకొని మిక్సీ వేసేసుకొని వేసుకోవాలండి. ఈ చారు చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పాతకాలం వాళ్ళకి తెలిసి ఉంటుందండి. ఇప్పటి కాలం వాళ్ళకి ఇది అస్సలు తెలియని కూడా తెలియదు. 100 గ్రాములు మనం కందిపప్పు కుక్కర్లో ఉడకపెడుతున్నానండి. మనకి పాతకాలంలో అయితే కుక్కర్లో కూడా కాదు, విడిగా మనకి మట్టి పాత్ర మీద ఉడకపెట్టేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్లు వచ్చేసాయి కాబట్టి మనం కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాము. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. విజిల్ పోయిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది పప్పు చారు కాదు, కట్టు చారు. ఇది కట్టు చారు అంటే, కట్టు అంటే అసలు పప్పుకి వాటర్ మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళు కాదు కదండి. మనకి పొయ్యి మీద అట్లా పెట్టి ఉడికించుకునేవాళ్ళు. దాని మీద ఎక్కువ నీళ్లు పోసి పప్పు అనేది ఉడికించుకునేవాళ్ళు. పప్పు పైన తేటగా వస్తాయి కదండి వాటర్, అది పప్పు కట్టు. పైన తేటగా వస్తాయి. పప్పు అనేది కిందకి దిగిపోతుంది. పప్పులో నీళ్ళు వేసాను కదండి నేను. పప్పు అనేది కిందకి దిగిపోతుంది, పప్పు పైన అది తేటగా వస్తుంది. పప్పులో ఉండే పుష్కలం అంతా ఈ వాటర్లో వచ్చేసింది. కానీ మనము పప్పు అయితే తినటం లేదు. పప్పు పైన తేట, అది దాన్ని కట్టు అంటారు. పప్పు కట్టుని మనం తీసుకున్నాము. అలాగా మనకి కావలసిన దాంట్లో తీసుకోవచ్చు. ఇంకొకసారైనా వాటర్ పోసుకొని తీసుకోవచ్చు. 2 చెంబులు వాటర్ పోసాను నేను. 100 గ్రాములు కందిపప్పే తీసుకున్నాను. ఆ పప్పు మళ్ళీ మనం విడిగా పప్పు తయారు చేసుకోవచ్చు. టమోటాలు కానీ, దోసకాయలు కానీ ఆ విధంగా వేసుకొని చేసుకోవచ్చు. మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఆ మిక్సీ వేసుకున్న పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం, చింతపండే వేసేసేవాళ్ళండి మా నాయనమ్మ అయితే. చింతపండు మనము పిసుక్కొని వేసుకోవచ్చు, మేమైతే ఇలా చింతపండే వేసుకునే వాళ్ళము అని చెప్పారు మా నాయనమ్మ. అయితే చింతపండు కొంచెము, ఎంతో కాదు కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. చింతపండు రసం తీసుకొని 2 టమోటాలు వేసుకోవాలి. దీంట్లో స్పెషల్గా మనము బెల్లం వేసుకోము. ఈ కట్టు చారులో బెల్లం కూడా చాలా టేస్ట్. ఉప్పు, కారం, తీపి, అసలు పప్పు రసం కదండి, అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకోవాలి. తీపి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం వేయటం వల్ల మనము ఉప్పు కారానికి తగ్గట్టు వేస్తాం కదా, తీపి ఉండకుండానే చాలా బాగుంటుందండి. పులుపు ఉంటుంది, తీపి వేస్తాం మనం, దాంట్లో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి మనం తీపి వేసాము, పిల్లలకి బెల్లం వేసాము అన్న విషయం కూడా తెలియదు. అంత బాగుంటుంది. ఇది బాగా మరగబెట్టేసుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టేసుకొని దాంట్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. మనకి కారం మాత్రం వేయకూడదు, సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ మనకి చూసుకొని సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అదిగోండి, మనకి టమోటా అలా ఉడికింది లేనిది అలా చూసుకుంటే పైన తొక్క అనేది విడిపోతే టమోటా బాగా ఉడికిపోయినట్టు లెక్క. మనకి టమోటా అంతా ఉడికిపోయేంత వరకు మరిగించుకుంటే చాలు. తర్వాత తాలింపు వేసుకోవటం. ఈ తాలింపు కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి. అసలు మనకి చారులో తాలింపు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు
ఇంగువ కూడా వేస్తారు. నేను వీడియోలో ఇంగువ చూపించటం ఇదే మిస్ అయింది. మీరు కూడా ఇంగువ కూడా వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవన్నీ బాగా వేడి చేసుకొని బాగా చిటపట్లాడిన తర్వాత మనము కరివేపాకు అనేది వేసుకోవాలి. చిటపట్లాడిన తర్వాత వేసేసుకుంటే అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదిగోండి దాంట్లో వేసేసుకోవాలి. ఈ తడకాలో వాటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారండి, వచ్చేసింది కదా. ఈ కట్టు చారు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్.